శ్రీ కాళా శ్రీనివాస గారిని మాట్లాడుతున్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. పేదవాడికి పక్కా ఇంటి నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభం చేసింది మహనీయుడు ఎన్టీ రామారావు గారు. అయితే సౌకర్యవంతమైన ఇళ్లలో పేదలు పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలని ఆలోచన చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పక్కా ఇళ్ల పథకానికి ఒక కొత్త రూపం ఇచ్చి 2014-19 మధ్యకాలంలో బడుగు జీవులు కూడా బహుళ అంతస్తుల నిర్మాణాల్లో నివసించే ఒక మహద్భాగ్యాన్ని కలుగజేసిన నాయకుడు. అయితే 14-19 మధ్యకాలంలో దేశానికే ఒక ఆదర్శవంతంగా నిలిచి అద్భుతమైన కార్యక్రమాలు చేసిన గృహ నిర్మాణ శాఖ 19-24 మధ్యకాలంలో పూర్తిగా నిర్వీర్యమైంది, అవినీతిమయమైపోయింది. ఎక్కడ పట్టుమని ఒక 100 కుటుంబాలు ఒక చోట కాపురం ఉన్న కాలనీలే మనకు కనిపించవు అధ్యక్ష. రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా వేల కాలనీలు ఉంటాయి, కానీ అక్కడ ఎవరు ఏ కుటుంబాలు పట్టుమని 100 కుటుంబాలు ఏ కాలనీలోనో నివసించే సందర్భము మా దృశ్యాలు మనకు కనిపించవు. 14-19 మధ్యకాలంలో దాదాపు 12,56,000 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోగలిగినాం. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం 2004 తర్వాత 6-8లో కూడా శాంక్షన్ చేసి ఆగిపోయిన ఇళ్లల్లో 4 లక్షల ఇళ్ళని పూర్తి చేయగలిగినాం అధ్యక్ష. దానికే 2,839 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అప్పట్లోనే. అంటే ఇవి ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వం పేదలకు నిర్మించి ఇస్తున్న గృహాలు కాబట్టి ఏ ప్రభుత్వము మంజూరు చేసినా అవి పూర్తి కావాల్సిందే, ఆ గృహాల్లో పేదలు ఆనందంగా ఉండాల్సిందే అనే భావంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయగలిగింది. దాదాపు 2,26,000 టిట్కో ఇళ్లను కూడా అప్పట్లోనే పూర్తి చేసిన వాటిని పంచుకోకుండా 19-24 మధ్యకాలంలో కక్షపూరితంగా వ్యవహరించి పేదల సొంతింటి కలలను ఛిద్రం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్న అధ్యక్ష. ఎందుకంటే 6 లక్షల ఇల్లు కట్టామని చెప్తున్నారు అధ్యక్ష. ఎక్కడా కూడా వాటిలో నివాసయోగ్యంగా లేవు ఇల్లు, వాటిలో ఏ కుటుంబాలు నివసించడం లేదు. సెంటు భూమి, భర్త హాల్లో పడుకోవాలా, భార్య బెడ్రూమ్లో పడుకోవాలా, ఇద్దరు కలిసి పడుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఇంటిలో ఉండదు అధ్యక్ష. నేను నా నియోజకవర్గంలో నిర్మించిన ఇళ్ళ దగ్గరికి పోతే 70-80% ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. ప్రభుత్వ లెక్కల్లోనేమో పూర్తి అయినట్లు రాసుకున్నారు, కానీ అక్కడ ఏ కుటుంబము నివాసం ఉండడం లేదు, ఖాళీగా ఉన్నాయి. అంటే ఎన్పిఏ నిరర్థక ఆస్తులుగా మిగిలిపోతూ ఉన్నాయి. నేను మంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వాటికి సంబంధించి, ఎందుకంటే నేను నా జిల్లాలోనే ఒక లెక్క తీస్తే దాదాపు 13% ఇళ్లలో మాత్రమే పేదలు నివాసం ఉండారని గృహ నిర్మాణ శాఖ లెక్కల్లో ఉంది. ఈ మధ్య మేము జిల్లాలో రివ్యూ చేసినప్పుడు ఈ రకంగా దాదాపు మా అనంతపురం జిల్లాలోనే 374 కాలనీలు జగన్ పేరుతో కాలనీలు కడితే దాంట్లో 65,480 ప్లాట్లు వేస్తే 33,643 ఇల్లు కడితే దాంట్లో 16,901 ఇల్లు పూర్తి అయినాయనుకుంటే కేవలం 4,360 అంటే 13% ఇళ్లలోనే పేదలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ కాపురాలు ఉన్నారని ప్రభుత్వం లెక్కల్లో ఉన్నాయి. నాకు తెలిసి వాస్తవంగా అంతమంది కూడా ఉండరు అధ్యక్ష. అంటే ఒక్క అనంతపురం జిల్లాలోనే కాపురాలు చేయని నిరర్థకంగా మారిన పేదల పక్కా ఇళ్ళ విలువ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 216 కోట్ల రూపాయలు అధ్యక్ష. వాటికి మళ్ళా స్థలాలు ఇవన్నీ వాటికి లెక్కేస్తే దాదాపు 500 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా 15,000 కోట్ల రూపాయలు నిరర్థక ఆస్తులుగా మిగిలిపోయి ఉంటాయనేది, మరి 15,000 కోట్ల రూపాయల ఆస్తులు నిరర్థకంగా మారి ఉంటాయి. ఇంత దుర్మార్గంగా పేదల పట్ల ఒక రాజకీయ కక్షతో, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, పేదల పార్టీ అంటారు. ఆ పేదలను శాశ్వత గృహాల్లో
ఉండే అవకాశం లేకుండా చేసిన ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మనం 19-24 మధ్యకాలంలో చూసాం. కాబట్టే ఈరోజు మరి మళ్ళీ కొత్త శకం ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళా కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఈ 20 నెలల కాలంలోనే మంత్రి గారు ఒక 3 లక్షల ఇళ్లను ప్రారంభం చేశారు ఇప్పటికే. అట్లాగే ఉగాది నాటికి మరో 5 లక్షల ఇళ్లను ప్రారంభం చేయాలనే సంకల్పం పెట్టుకున్నారు. చాలా సంతోషం దశ. అదే సందర్భంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద 14-19 మధ్యకాలంలో మంజూరై వివిధ దశల్లో ఆగిపోయిన ఇళ్లకు బిల్లులు చెల్లించలేదు అధ్యక్ష. మేము ఏ గ్రామానికి పోయినా మీరు అప్పట్లో మంజూరు చేశారు ఇల్లు, మాకు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక బిల్లులు రాలేదు, ఇప్పుడు ఇంకా అవి బకాయిలు అట్లాగే ఉన్నాయని దాదాపు రాష్ట్రంలో 900 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ గృహ నిర్మాణ బకాయిలు ఉన్నాయనేది నాకున్న సమాచారం అధ్యక్ష. మా జిల్లాలోనే 45 కోట్ల రూపాయలు దాదాపు 22,810 మంది లబ్ధిదారులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో ఈ కాలనీల్లో కట్టుకున్న ఇళ్లకు డబ్బులు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. అయితే వీళ్లకు ఎన్టీఆర్ గృహ నిర్మాణ కార్యక్రమం కింద ఇవ్వడం లేదు కాబట్టి వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి ఆ విషయంలో కూడా త్వరగా వాళ్ళందరికీ బిల్లులు మంజూరయ్యే విధంగా మంత్రి గారు చర్యలు తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అట్లాగే దాదాపు 7,500 కోట్ల రూపాయలు స్థలాల కొనుగోళ్ల పేరుతో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున కుంభకోణం చేశారు అధ్యక్ష. ప్రతి నియోజకవర్గంలోనూ 5 కోట్లు, 10 కోట్లు, 100 కోట్ల రూపాయల వరకు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అయితే పెద్ద ఎత్తున అంటే ముంపు భూములను కొని కూడా సొమ్ము చేసుకున్న పరిస్థితులు కనిపించాయి. దీనిపైన పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి, చాలా కంప్లైంట్లు కూడా వచ్చాయి. మంత్రి గారికి మీ ద్వారా నేను అడిగేది ఒకటి, ఆ ఫిర్యాదులన్నిటిపైన కూడా ఒక సమగ్రమైన విచారణ జరిపితే చాలామంది వైసీపీ నాయకులు దోషులుగా నిలబడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజల సొమ్ము, అందులోనూ పేదల సొమ్ము తిన్న పెద్ద మనుషుల భాగవతాలు బయటికి రావాలంటే ఈ స్థలాల సేకరణ, అట్లాగే ఎవరైతే ఇంటి నిర్మాణం కోసం కాంట్రాక్టులు తీసుకొని వైసీపీ నాయకులే కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తి 100 కోట్ల రూపాయలు దోచేశారో వాళ్ళందరికీ చట్ట ప్రకారంగా మనం కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే మరి ఈ సంవత్సరం దాదాపు 6,357 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం అంటే పేదలు శాశ్వతమైన సౌకర్యవంతమైన ఇళ్లలో నివాసం ఉండాలి అనే కోరిక పేదల కంటే ముఖ్యమంత్రి గారికి ఎంత బలంగా ఉందో ఈ బడ్జెట్ కేటాయింపుల వల్ల మనకు స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. కాబట్టి మళ్ళీ మనం ఈరోజు అందరితోనూ దరఖాస్తులు స్వీకరించాం, స్థలాలు కావాలన్నా ఇల్లు కావాలన్నా. అయితే ఎక్కువ ఇప్పుడు మా జిల్లాలోనే 1000 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ మధ్య కలెక్టర్ల సమావేశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు, ఎక్కడ ఎన్ని ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి ఆ స్థలాలను ఇప్పుడు మనం పల్లెల్లో అయితే 3 సెంట్లు, టౌన్లో అయితే 2 సెంట్లు ఇవ్వాలని సంకల్పించాం. కాబట్టి అవి అన్నీ సేకరించి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వం ప్రత్యేకంగా భూములు కొనుగోలు చేసి పేదలకు ఇవ్వాల్సిన అవసరం లేకుండా వీటిని సద్వినియోగం చేసుకునే దిశగా ఒక నిర్దిష్టమైన కార్యాచరణను మంత్రి గారు ప్రకటిస్తే కూడా చాలామంది పేదలకు అక్కడ, ఎందుకంటే ఒక చిన్న సాంకేతిక సమస్య ఉంది అధ్యక్ష. వీళ్ళు సచివాలయాల ద్వారా ఆ లబ్ధిదారుల పేరుతో రిజిస్టర్ చేశారు అధ్యక్ష ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం అవసరమైతే దానిపైన ఒక చట్టం తీసుకొచ్చి ఎవరైతే ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు కట్టుకోకుండా ఉంటారో, పునాదులు కూడా పడుకోకుండా ఉంటాయో, లేకపోతే పునాదుల దశలో ఆగిపోయి ఉంటాయో వాళ్లకు ఇంట్రెస్ట్ లేనట్లుగా మనం గుర్తించి వాళ్ళందరివి రద్దు చేయడం, అట్లాగే ఎవరికి కేటాయించిన స్థలాలన్నింటినీ కూడా ఆ వివరాలు సేకరించి వాటిని పునర్విభజన చేస్తే చాలామంది పేదలకు స్థలాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా చోట్ల లేక, తాగునీటి వసతి లేదు, కరెంటు లేదు, ఇట్లాంటి ఊరికి దూరంగా మా దగ్గర అయితే ఎప్పుడో ఇందిరమ్మ కాలనీలను పెట్టారు అధ్యక్ష. దాంట్లోనే సగానికి పైగా ఖాళీ ఉన్నాయి. అవి 2 సెంట్లు ఇచ్చారు, పెద్ద ఇల్లు కట్టారు. అక్కడ చేరడానికే ఎవరు పేదలు ముందుకు రాలేదు. దానిలో వెనకాల
ఈ 6 లక్షలు 7 లక్షలు విలువ చేసేదాన్ని 35-40 లక్షలకు ప్రభుత్వానికి అమ్మి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకొని ప్రజల ధనాన్ని మెక్కేశారు తప్ప ఎవ్వరు కూడా ఆ ఇళ్లలో చేరేదానికి అవకాశం లేకుండా చేశారు. దయచేసి ఒక పవిత్రమైన కార్యక్రమం, మహనీయుడు ఎన్టీ రామారావు గారి కళల రూపం ఇది. దేశంలోనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆదర్శంగా నిలిచిన ఈ కార్యక్రమం. కాబట్టి ఇందులో 19-24 మధ్యలో జరిగిన అవినీతి అక్రమాలను విచారించడం, వాటిని సరిచేయడం, పేదలకు న్యాయం చేయడం, ఈ కర్తవ్యాలను మంత్రి గారు తప్పకుండా నెరవేరుస్తారని మీ ద్వారా నేను మంత్రి గారికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.